వెల్కమ్ టు నైన్ వైబ్స్. 2014 2019లో 2 సార్లు విజయం సాధించిన బీజేపీ 2024లో మళ్ళీ విజయం వైపుకు దూసుకుపోతుంది. దానికి గల కారణాలుగా ఎవరిని అడిగినా కొన్ని రకాల కారణాలు చెప్తారు. దాంట్లో హిందుత్వ పాలిటిక్స్, హిందుత్వం అనే దాన్ని వాళ్ళు జీవనాడిగా చేసుకొని ముందుకు పోతున్నారు అనేది ఒకటి. వాళ్ళకు బలమైన నాయకుడు ఉన్నాడు, ఆయన మోడీ అని. సంక్షేమ పథకాలు ప్రజలకు డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా అందుతున్నాయని. మతపరమైన పాలిటిక్స్ అంటే హిందుత్వాన్ని బేస్ చేసుకొని హిందువులకు జరిగే అన్యాయాలు, లైక్ రామ్ మందిర్ నిర్మాణం కావచ్చు, జ్ఞానవాపి మసీద్ గురించి కావచ్చు, ఇట్లాంటి వాటి మీద వాళ్ళు చేసే పాలిటిక్స్ గురించి చెప్తారు. సోషల్ ఇంజనీరింగ్ సమాజంలో ఉన్న కులాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఏ కులం ఎక్కడ విన్నింగ్ సాధించే అవకాశం ఉందో అక్కడ ఆ కులాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మన తెలంగాణనే తీసుకోవచ్చు. తెలంగాణను తీసుకుంటే ఏంది, ఇక్కడ కాపులు రాజకీయంగా వెనుకబడి ఉండడంతో కాపు లీడర్షిప్ని ఇక్కడ పెంచడం జరిగింది. అట్లాంటి ప్రాపగాండా మిషన్ అంటే సోషల్ మీడియాలో వీళ్ళు చాలా ఉధృతంగా వీళ్ళకి సంబంధించిన ప్రతి కార్యకర్త సోషల్ మీడియాని ఉపయోగిస్తూ బీజేపీ గురించిన విషయాలు యూత్కు చేరవేసే పనిలో ఉంటారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో బీజేపీ కోసం పనిచేస్తూ ఉంటుంది. అంతెందుకు మోడీ ఇట్లా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒక ప్రచార కార్యకర్త, ఒక పూర్తి సమయ కార్యకర్త, భార్య పిల్లలు ఇట్లా ఏం లేకుండా ఆర్ఎస్ఎస్కు నుంచి వచ్చిన ఒక కార్యకర్త దేశానికి ప్రధానమంత్రి కాగలిగిండు. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళకున్న వెన్నుదన్నుగా ఉన్నది. ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళకు ఒక బలమైన నెట్వర్క్. ఈ అన్ని అంశాల కంటే ఎక్కువగా మోదీ అనే అంశాన్ని ఎక్కువగా తీసుకుంటారు. మోదీ ఎందుకు బీజేపీకి అంత ముఖ్యం అంటే 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు అనేక సంస్థలు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలలో 3 బీజేపీకి ఓటేస్తే అందులో ఒకరు కేవలం మోదీని చూసే మేము ఓటేసినాం అని చెప్పడం జరిగింది. మోదీ హిందుత్వ అనే అంశాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. గోద్రా అల్లర్ల తర్వాత హిందుత్వానికి పూర్తి సపోర్ట్గా ఈయన చేసిన పనులన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత రామ మందిర కళ సాకారం చేసిండు. ఆ తర్వాత ఏం చేసారు, నెక్స్ట్ ఎలక్షన్స్కు ఓబీసీ నాయకునిగా ఎమర్జ్ అయ్యిండు. ఆ తర్వాత ఒక బలమైన దేశం, ఈ భారతదేశాన్ని ఒక బలమైన దేశంగా ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. తర్వాత ఒక బలమైన నేత, వికసిత భారత్, బలమైన నేత మాత్రమే ఈ భారతదేశాన్ని విశ్వవ్యాప్తం చేయగలుగుతాడు అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో ఎమర్జ్ చేసి ప్రజల నాడిళ్లకు చొప్పించగలిగారు. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండి వారసత్వ రాజకీయాల కోటలు బద్దలు కొట్టడంలో మోడీ చరిష్మా పనిచేసినంత ఇంకా ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరి చరిష్మా పనిచేయలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే నరేంద్ర మోడీ పర్సనల్ విషయాల గురించి చెప్పుకుంటూ వస్తే ఆయన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. 2002లో హిందుత్వ ఐడెంటిటీతో తన ప్రస్థానం స్టార్ట్ చేసిన మోడీ 2007 వరకు అభివృద్ధి మంత్రాన్ని యాడ్ చేసుకున్నాడు. అంత మాత్రాన హిందుత్వ ఎజెండాను ఆయన పక్కకు పోలేదు. ఆయన హిందూ అభిమాని, హిందుత్వ పోలరైజేషన్కు ఉంటూనే తర్వాత అభివృద్ధి మంత్రాన్ని యాడ్ చేసుకున్నారు. 2014కు వచ్చే వరకు భారత్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, గుజరాత్ను అభివృద్ధి చేసిన నేను, తర్వాత ఇప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా, అక్కడ అభివృద్ధి చూసి నాకు ఓటేయమంటూ 2014లో మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిర్రు. 2019లోకి వచ్చే వరకు అభివృద్ధి మంత్రమే కాకుండా నేను ఒక కరేజ్ ఉన్న నాయకుణ్ణి అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఈ దేశానికి ఒక సురక్షితమైన నాయకత్వాన్ని ఇవ్వగలుగుతా అని ఒక ప్రూవెన్ వేలో, ఉదాహరణ పుల్వామా అటాక్స్ కానీ మన దేశంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్కు సమాధానంగా ఆయన ఏం చేసిండు అంటే పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసి ఒక బలమైన నాయకుడిని నేను అని ప్రొజెక్ట్ చేసుకోగలిగిండు. 2024లో ఇట్లా బీజేపీ ఈరోజు గెలవడానికి మోడీ చరిష్మానే కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 7 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థని నేను సృష్టిస్తా, భారతదేశానికి ప్రతి ఒక్క రంగంలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా అంటూ మోడీ ముందుకు వస్తున్నాడు. అంటే ఎక్కడ కూడా తన చరిష్మాను కోల్పోకుండా 2002లో హిందూ సుప్రమసీ అంటే హిందుత్వానికి నేనే టేకేదారన్న క్రమంలో వచ్చిన మోడీ 2024లో అది నేను కోల్పోలేదు కానీ రామ మందిర్ నిర్మాణం చేసిన నేను అనే కొత్త ఇమేజ్ను యాడ్ చేసుకున్నాడు. ఇట్లా ఇమేజ్ను యాడ్ చేసుకోవడం, తనను తాను కొత్తగా నిరూపించుకునే వ్యక్తి, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే వ్యక్తి ఈ సమాజంలో ఎమర్జ్ అవుతాడు. అది రాజకీయాలకు అతీతమేం కాదు. ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో చూసుకుంటే మనం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే 2000 సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది అనుకుంటే ఆయన మొదలైన ప్రతి క్షణం ఒక ఫైటర్గా ఎమర్జ్ అవుతూ వచ్చిండు.
ఫైటర్గా ఎమర్జ్ అవుతూ వచ్చిన రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్ అసూయపడి ఆయన మీద దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడంతో ఇంకా కొంచెం పైకి లేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిండు. అదే రకంగా కేసీఆర్ గురించి మనం ఈ విషయంలో మాట్లాడుకుంటే కొత్తదనాన్ని ఆవిష్కరించలేకపోయిన కేసీఆర్ ప్రస్థానం ఎప్పుడో మొదలైంది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిమీదికి ఎత్తుకున్నాక కేసీఆర్ తెలంగాణ ప్రజల హృదయాలలో నిలబడిపోయగలిగిండు. తదనంతర పరిణామాలలో తెలంగాణ వచ్చిన తర్వాత తనను తాను కొత్తగా నిరూపించుకునే క్రమంలో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తీసుకొని 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేసిండు. 9 సంవత్సరాల్లో ఈ కొత్తదనాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోయాడు. నేను ఈ రకంగా కొత్తగా ప్రజలకు ఏదో చేయగలుగుతా అని చెప్పలేకపోయిన కారణంగానే కేసీఆర్ ఎప్పుడైతే కొత్తదనాన్ని ప్రజలకు అందించలేకపోయాడో అప్పుడు వెనకబడిపోయాడు. కొత్తదనాన్ని అందించగలుగుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ముందుకు రాగలిగిండు. ఇప్పుడున్న రాజకీయాల్లో నరేంద్ర మోడీ ప్రతి నిమిషానికి, ప్రతి సంవత్సరానికి 2002లో మొదలైన ఆయన ప్రస్థానం 2024 దాకా సాగుతుంది. ఇప్పటికీ ప్రతి క్షణం కొత్తగా, ఒకసారి కరేజియస్ లీడర్ అంటే ఒకసారి హిందూ టేకేదార్ది కరేజియస్ లీడర్ వచ్చే వరకు హిందూ టేకేదార్ని పక్కకు పెట్టలేదు సరి కదా, యాడ్ చేసుకున్నాడు. హిందూ టేకేదార్ అలాగనే ఉంది, కరేజియస్ లీడర్ నేను అని నిరూపించుకోగలిగిండు. ఇట్లా రాజకీయాల్లోనే కాదు ప్రతి మనిషి జీవితంలో ఎవరైతే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోగలుగుతారో వాళ్ళు ఈ సమాజంలోనే కాదు ఎక్కడైనా ఎమర్జీ కాగలుగుతారు అనేది ఒక నిరూపితమైన అంశం. దీనికి నరేంద్ర మోడీ ప్రత్యక్ష ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. ఇది ఈరోజు అనాలిసిస్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.